హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవునికి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నాటు వేసే బ్లాగ్ అన్నట్టు ఇది. మా నాటైతే ఏ విధంగా చేసినామో, ఎంతమంది కూలోళ్ళు వచ్చినారు అన్నీ కూడా ఉంటాయి ఈ వీడియోలో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కటైతే ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకు ఈ వ్యవసాయం గురించి అయితే తెలియదు కదా. అందరూ కూడా ఇంట్లో ఉండి కూడా చూసుకోవచ్చు. వ్యవసాయం ఏ విధంగా చేస్తారు అనేది అన్నీ కూడా ఉంటుంది. నా ఛానల్లో అయితే నాటేసిన కాడ నుంచి మళ్ళీ వరి కోత వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి నేను ఫస్టే కొబ్బరికాయ కొడుతున్నా. ఎందుకంటే ఇక పొలంలో దిగగానే ఇక పని మీద వాడి కొబ్బరికాయ కొడతామో లేదో అనేసి ఫస్టే కొబ్బరికాయ కొట్టేసిన. ఈ ట్రాక్టర్ ఆయన కూడా వచ్చేసిండు. ఈ ట్రాక్టర్ దున్నియడం తర్వాత కూలీలు వస్తారు. ఇక ఆ పనిలో పడి కొబ్బరికాయ కొట్టుడు మర్చిపోతామో అనేసి ఫస్టే కొబ్బరికాయ కొట్టి పొలంలో అయితే దిగడం అయితే జరిగింది. ఏ పని అయినా తెలివితో చేస్తేనే ముందుకు సాగుతుంది. పొలం దున్నియాలి, పొరాలు గిట్లు పెట్టాలనేసి 7 గంటలకే వచ్చిన. ఇక కొబ్బరికాయ కొట్టినో లేదో ట్రాక్టర్ ఆయన కూడా వచ్చేసిండు. నాటేమో కానీ నాటేసే రోజు టెన్షన్ ఉంటుంది కదా. ఇక రైతులకైతే మామూలు టెన్షన్ అయితే ఉండదు. ఇక గొర్రె అయినా కూడా వచ్చేసిండు. ట్రాక్టర్ అయినా రాగానే గొర్రె ఆయనకు ఫోన్ చేయడం, గొర్రె అయినా రాగానే కూలోళ్ళకు ఇక ఫోన్ చేయడమే నా పని అయితే అయిపోయింది. ఫుల్గా టెన్షన్ అయితే ఉంది. వస్తారో రారో, టైంకి అందదో అన్నీ ఒక టైంకి అందిస్తే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు అనేసి నాకైతే అనిపించింది. ఇక్కడ ఎవరు రాకపోయినా కూడా నాట అనేది అయిపోతుంది. కూలోళ్ళు వచ్చినా అయిపోతుంది, గుర్రాయిన రాకపోయినా అయిపోతుంది, ఎవరు రాకపోయినా కూడా అయిపోతుంది. ఇక అంతలోపే ఇక కూలోళ్ళు కూడా వచ్చి అంటే మన నారు మోసేటోళ్ళు కూడా వచ్చేసిళ్ళు. నారు మందు బత్తలు మోసేటోళ్ళు కూడా వచ్చిళ్ళు. మందు బత్తలు అయితే చాలా దూరం నుంచి అయితే తేవాలి. మా పొలం దగ్గరికి బాట లేదు. ఇక ఒడ్డు మీద నుంచి ఇట్లా మోసుకుంటూ రావాలి. వాళ్ళు ఒకరు అందిస్తున్నారు, ఒకరేమో చల్లడం అయితే చేసిళ్ళు. వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది కదా. 22 మంది అయితే వచ్చిళ్ళు. వాళ్ళకి అందిస్తామో లేదో అని వాళ్ళు రాకముందే అన్నీ చేసుకోవాలని గొర్రె కూడా సగం తొలిచిండు. మందు చల్లడం కూడా సగం అయిపోయింది. ఇక ఇక్కడ మళ్ళీ కూలీలతోనైతే టెన్షన్, నాటేసేటోళ్ళతోనైతే టెన్షన్. ఇక్కడ గొర్రు గిట్ల అన్నీ అయిపోయింది కదా. ఇక మళ్ళీ కూలోళ్ళు రాకపోయినా మొత్తం వేస్ట్ అయిపోతుంది అనేసి ఇక కూలోళ్ళ మీద పడ్డది నా మనసంతా. ఇక వాళ్ళు వచ్చి ఇక కనబడేంత వరకు టెన్షన్గానే ఉండేది. వచ్చి ఇక నార్లు అయితే వంగిళ్ళు. ఎంత మంచిగా ఉన్నా కూడా కూలోళ్ళు ఇక మాకు ఎక్కువ పైసలు ఉండాలనేసి నారు చూడడానికి అయితే సూపర్గా ఉన్నది. కాకపోతే ఇంకా పలసగా ఉన్నది అనేసి ఇంకా పైసలు అయితే అడుగుతున్నారు. ఎవరైనా అంతే. వరి కోత మిషన్ లెక్క నాటేసే మిషన్ కూడా రావాలని అయితే నాకు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నేనైతే ఆ మిషన్ ఎప్పుడు వస్తుందో అనేసి ఎదురైతే చూస్తున్నా. ఆల్రెడీ వచ్చింది కానీ అది సక్సెస్ అయితే అవుతలేదు. ఇంకా సక్సెస్ కావాలని అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక దగ్గర అయితే మట్టి పడింది దున్నేటప్పుడు. ఇక అదంతా పీకరేమో అనేసి నేనే ముందుగా అసలు పీకేస్తున్నారు. మళ్ళీ సరిపోదో అనేసి ఈ దగ్గర ఉన్న పుస్తలన్నీ కూడా పీకడం అయితే జరిగింది. పీకి కట్టలైతే కట్టిన. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రైతు ఎంత కష్టపడ్డా కూడా ఎంత దిగుబాట్ల ఎంత ఎండలల్లో పనిచేసినా కూడా రైతు ఎప్పుడు రాదు కాడు. కష్టం ఎక్కువ ఉంటుంది, సుఖం తక్కువ ఉన్నా కూడా లాభం అనేది తక్కువనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మన పని మనం చేసుకుంటేనే కొంచెం లాభం అనేది వస్తుంది. అన్ని కూలీలతో చేయించుకోవాలంటే అది అసాధ్యం. మనకు మిగిలేది ఏం లేదు లాస్ట్కి వచ్చేసి. ఈ నార పీకిన తర్వాత ఈ నార అయితే ఈ విధంగా అయితే తీసుకెళ్తారు మా సైడ్. కానీ వీళ్ళు కరెక్ట్ పెరవలేదు. బతుకమ్మ లెక్క పెరిస్తే ఒక్కటేసారి 20 గుంటల మడి అయితే వచ్చేస్తుంది. కొంతమందికి వస్తుంది ఆ ప్లాను. కొంతమంది ఏమో ఇట్లా వేసుకొని పోతారు. ఒకటేసారి మంచి బతుకమ్మ లెక్క పేరిస్తే 20 గుంటలు మడి వస్తుంది. ఇంత నారైతే పట్టుతుంది. మరి మా సైడ్ అయితే ఈ విధంగా నారు మోస్తారు. మరి మీ సైడ్ ఏ విధంగా మోస్తారో కామెంట్ చేయండి.
కట్టలు కట్టిన నారు వేయడం చాలా ఈజీ. విడి నారు వేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక నాటు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో తీద్దామంటే ఈ నాటు తీయడం ఎక్కువ తక్కువ ఉన్న కాడ తీయడం వేయడం అయితే జరిగింది. అందుకోసం ఫస్ట్లో స్టార్టింగ్లో తీయలే. ఈ ఒక మడి వేసిన తర్వాత అయితే తీసిన. నాటేసేటోళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరోళ్ళు. ప్రతిసారి మా ఊరోళ్ళు వేసేది, కానీ ఈసారి అయితే వాళ్ళకి వీలు పడదన్నారు. అందుకోసము మా అమ్మ వాళ్ళ ఊరోళ్ళు అయితే వచ్చిళ్ళు. ఈ మా ఊరోళ్ళను వీడియో తీస్తుంటే మా అమ్మని తీయొద్దనేసి ఒకటే మొత్తుకునేది. కాకపోతే వీళ్ళైతే మాకు తీయమంటే మాకు తీయమని అనేసి చెప్పిళ్ళు. ఏం చెప్పలేదు వీడియో తీసేటప్పుడు అయితే. సో మా నాటైతే ఈ విధంగా అయితే ఉంది. పుసలు తక్కువ పెట్టడం వల్ల నాటు కొంచెం పలచగా అనిపించింది, కానీ నాటైతే దగ్గరనే మంచిగా వేసిళ్ళు. నారు సరిపోతుందో ఏమో అనేసి పుసలు తక్కువ చేసినాం. అందువల్ల నాటు కొంచెం పలసగా అయితే అనిపిస్తుంది నాకైతే. నారు ఎక్కువ పెడితే ముద్దలు పెడితే బాగుంది. ఇక్కడ నారు మా ఆడపడుచు కూడా వచ్చింది నాటు రోజు. ఇక ఆమె ఎక్కువ తక్కువ ఉన్న కాడ నువ్వు తీసుకోక అనేసి ఆమెకి చెప్పి నేనైతే నాటేస్తున్నా. నారు సరిపోకపోతే నారు పీకడానికి పోయినా కొన్ని పీక్కొని వచ్చిన తర్వాత ఈ నాటైతే వేసిన. ఎందుకు మనం చేసిన పని చేయబుద్ధి అవుతుంది. ఓకే, ఎప్పుడో నాటేసినా కదా, మళ్ళీ ఎప్పుడో వేస్తామో ఏమో నెక్స్ట్ ఇయర్ వరకు అనేసి ఇక లాస్ట్కి అయితే నాటేయడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళకు నేను ఇచ్చిన దావత్ ఏంటిదంటే థమ్స్అప్ తాగేటోళ్ళకు థమ్స్అప్ గుడాలు వండిన, బుడ్డ శనగలు కలిపి అయితే గుడాలు వండిన. థమ్స్అప్ తాగేటోళ్ళకు థమ్స్అప్, స్ప్రైట్ తాగేటోళ్ళకు అయితే స్ప్రైట్ పోయడం అయితే జరిగింది. వాళ్ళు లాస్ట్కి అయిపోయిన తర్వాత థమ్స్అప్ తాగి ఇక వాళ్ళు తిన్న తర్వాత కొంచెం మా పిల్లలు ఉన్న ఇంటి దగ్గర పెట్టామంటే ఇక వాళ్ళకు టిఫిన్ బాక్స్లో అయితే పెట్టినాం. స్కూల్లో కడుపు మీద కొట్టద్దంటారు కదా, ఎవరు వచ్చినా కూడా సంతోషంగా వెళ్ళిపోవాలని నా బాధ. ఇక వాళ్ళతో పాటు నన్ను కూడా కూర్చోమన్నారు. ఇక పొద్దున్న దాకా మాతోనే ఉన్నావు కదా అనేసి వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకున్నారు. నేను కూడా కొంచెం గుడాలు స్ప్రైట్ అయితే తాగుతున్న వాళ్ళతో పాటు కూడా. సో ఇది ఫ్రెండ్స్ మా నాటు వీడియో. మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.